ఏం సురేష్ నువ్వు పనికి పోతున్నావా? పని పోయి బాగా సంపాదిస్తున్నాడులేమ్యా. నా సంపాదన ఏముందిలే బాలాజీ. ఏం సురేష్ ఏం కూతురికి ఆన్లైన్ లో గుడ్లు కొన్నట్టుండవే? మే రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు, ఎంత ఖర్చు పెట్టుకోకూడదా? పిల్లలకు గుడ్లు లేవని తీసుకున్నానమ్మా అంతే. ఏంది కవర్లో చికెనా? మే మొగుడు పిల్లం బాగా సంపాదిస్తారు, రోజు చికెన్ తెచ్చుకొని తింటారు, మనం ఇంటి పక్కన చేరుకొని వాసన చూసుకుంటా ఉండాలా. అవునయ్యా, కూరగా పెట్టమంటే ఎంత పెడతారు, తినిన దానికి తృప్తి కూడా ఉండదు. అమ్మా ఇది చికెన్ కాదు మటన్ కదమ్మా, ఎర్రగడ్డలు కొన్ని తీసుకొని పోతా ఉన్నాను, ఇంట్లో తుట్టమార లేవంటే. వీళ్ళు మేలయ్యా వాషింగ్ మిషన్ లో గుడ్లు ఉతుకుతారా? వాళ్ళకేమ్యా ఇంట్లో డబ్బులు కట్టలు మూలగుతున్నదా, ఎట్టు ఉతికితే ఏముండదా, చేతికి అండకుండా పని కానీ ఇచ్చేస్తారు. ఏందో వీళ్ళు బాధ. అటు చూడయ్యా, ఫ్యాన్ వేసుకొని పొనుకొని ఎంత దర్జాగా టీవీ చూస్తున్నారా. వాళ్ళకేమ్యా లెక్క లేనట్టు సంపాదించేశారు, వాళ్ళ భోగం వైభోగం మనకు గాని వస్తుందా? బండి ఉంటే అందరికి ఉంటదియా, వీళ్ళు కారు కొన్నారు కానీ వీళ్ళు భార్య ఏమో ఏమీ లేనట్టు తిరుగుతూ ఉంటది. అవి నేను 1 లక్ష రూపాయలు అడిగితే 10,000 చేతిలో పెట్టా, అతికి మించి ఖర్చులు పెట్టగాక అని నీతో చెప్తాది. మళ్ళీ 2 నెలలు టైం పెట్టిందియో వడ్డీ వేసి ఇచ్చేయాలనే. వాళ్ళు బాగుండేవాళ్ళు కదా, మనం ఇస్తే తీసుకుంటారు వాళ్ళ ఆట అంటారు వాళ్ళు. ఏంటబ్బా మీ డిస్కషన్? ఇంతకు ముందు నుంచి చూస్తా ఉన్నాను, ఏమన్నా అంటే బాధపడతారని చూస్తా ఉంటే మీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతా ఉన్నారు. ఓయో చూడు, ఆడదానికి కొట్టే దానికి బతికిస్తున్నాడా. వాళ్ళకేమ్యా బాగా డబ్బు ఎక్కువ బలిసి కొట్టుకుంటున్నారు, మన లాంటి వాళ్ళ మీద గట్లని బరిగిస్తారు. మనం పోదాం పదా. అసలు ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? మీకు అర్థమవుతుందా మీరు మాట్లాడేది ఏంది, నేను చెప్పేది ఏంది? డబ్బు నాదన్న అహంకారంతో మా మీదకి మనుషుల్ని నేను పంపిస్తామేమో, చీమ చిటిక్కుమన్న పోలీస్ స్టేషన్ లో పోయి కూర్చుంటామా. ఎలా బుద్ధి చెప్పాలి? కార్తీక